ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను మరువను, yet will I not forget thee. నీ బాధల్లో, నీ కష్టాల్లో, వేదన, శ్రమల్లో, నువ్వు ఒంటరిగా దిక్కుతోచని వేళల్లో నీ బాధలను దేవునితో చెప్పుకొని ఆయనకు మొర్ర పెట్టుకొని ఆ రోజున నీవు మర్చిపోయావేమో. కానీ ఆ రోజును నీవు మర్చిపోయినా నీ బాధలను విన్న దేవుడు నిన్ను ఎప్పటికీ మరచిపోడు కదా. నేను నిన్ను మరువను అని సెలవిస్తున్నాడు. అయితే నీవు యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని నీవు అనుకొనుచున్నావేమో. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు ఈనాడు మనకు సెలవిస్తున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను అని మనతో సూటిగా మాట్లాడుచున్నారు. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అని మన తట్టు ఆయన చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు అని మనం గ్రహించాలి, గుర్తెరగాలి. ఒకవేళ నీవు శ్రమల్లో ఉంటే అది చూచి దేవుడు నీ పైన జాలిపడి నిన్ను ఓదార్చువాడు. మనం అడిగిన వాటిని ఆయన జ్ఞాపకం ఉంచుకొని నీకు తగిన వేళల్లో అద్భుత రీతిలో సహాయాన్ని అందించువాడు. అంతేగాని మనం అడిగి మర్చిపోయినా అది దేవుడు మర్చిపోడు. మనం అడిగినవి ఇంకా జరగవు అనుకొని వాటిని వదిలిపెట్టి వేయవచ్చు నీవు. కానీ అది దేవునికి తెలుసు. దానివల్ల నీకు కీడు జరుగుతుందా, మేలు జరుగుతుందా అని ఎరిగినవాడు కనుక అది నీకు ఇవ్వవలసిన సమయంలో నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు అడిగిన దానివల్ల నీకు కీడే కానీ ఏ ప్రయోజనమే లేనప్పుడు దేవుడు దానిని వెనుకకు నెట్టుతూ ఉంటాడు. దేవుని కార్యములు గంభీరమైనవి, అవి యథార్థములు, అవి సత్యములు కనుక అవి దేవుడు నెరవేర్చి మనలను ఎన్నటికి మరువకుండగా మనందరికీ తగిన సమయములో తగిన రీతిగా దేవుడు సహాయము చేసి గొప్ప దేవుడుగా మన జీవితాల్లో ఆయన పేరు పొందును గాక. ఆయన సహాయం చేయవాడు గనుక ఆయన సహాయం కొరకే మనం అందరము ఎదురు చూద్దుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నాయనా నీ వాగ్దానాన్ని వినుచున్నారో నాయనా, మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. అవును ప్రభువా, నేను నిన్ను మరువను అని సెలవిచ్చావు తండ్రి. నిజమే నాయన. ఎవరు మర్చిపోయినా నాయన, ఎవరు మమ్మల్ని విడనాడినా నాయన, ఎవరు మమ్మల్ని ఒంటరిగా చేసినా నాయన, మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. మాకు తోడుగా ఉండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని దినదినము నడిపిస్తున్న దేవా నీకు వందనాలు ప్రభువా. ఎంతోమంది ఒంటరి బ్రతుకుల్లో, నిస్సహాయ స్థితిలో, వేదన, శోధన, రోదనల్లో ఉన్నారో తండ్రి, వారికి మీరు తోడుగా ఉండి వారిని నడిపించండి అయ్యా. మీరే మా ఆశ్రయదుర్గము నాయన, మీరే మా సహాయము, మా ఖేడము తండ్రి. నాయన ఎంతోమంది ఎన్నో రకాల ప్రార్థన అవసరతలను కోరుతున్నారయ్యా. నాయన తండ్రి, వారి అవసరతలను, అక్రతలను సమయానుకూలంగా తీర్చండి అయ్యా. ఎంతోమంది నాయన నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. తగిన సహాయమును నాయన మీరు వారికి అందించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.